గొడవేంటి జగదాత్రి? లోపల మనతో గొడవ పడ్డం సరిపోలేదు కదా, అందుకే బయటికి వచ్చి మా ఆయనతో గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పడ్డాం కాచి, కానీ దానికి కారణం ఏంటో కూడా విను. మేమొచ్చేసరికి అన్నయ్య ఈ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఏంటని అడిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. లేదు, ఫ్రెండ్ అన్నాక క్లోజ్ గానే ఉంటారు. ఇంత మందిలో ముద్దు పెట్టుకునేంత క్లోజ్ గా కూడా ఎలా ఉంటారు నిషి? ముద్దు పెట్టుకున్నారా? లేదు కాచి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను చిత్ర కలిసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే వచ్చి గొడవ చేయబోయారు. నేను తిట్టాను, అందుకే కక్ష కట్టి అలా చెప్తున్నారు. మీ గురించి జగదాత్రి వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? కాచి ఉండగా వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి వదినా? నువ్వు మరీ వదినా, వీళ్ళకి అబద్ధం చెప్పటానికి కారణాలు కావాలా ఏంటి? సందర్భం ఉంటే చాలు, సరిపోతుంది వీళ్ళకి. నిషి, మేము అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే ఈ అమ్మాయి ఫోన్ చెక్ చేయండి. ఎవరి ఫోన్ ఎవరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. జగదాత్రి, కేదార్, మీరు ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడండి, మా ఆయన గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది కాదమ్మా కాచి. కేదార్ ప్లీజ్, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన గురించి ఎవరి దగ్గర ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ జగదాత్రి, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. అయినా అన్నయ్య మొహానికి ఈ అమ్మాయి ఎలా పడుతుందనుకుంటున్నావు? నాకు బూచికి మధ్యలో ఇంకొకసారి ఇలాంటి గొడవలు పెట్టాలని చూస్తే మర్యాదగా ఉండదు. కాచి, ఇంకెవరిని అనాలి? ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? వాళ్ళని ఇంట్లో నుంచి పంపితే తిరిగి తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు మీ సుపుత్రుడు. కారణం అడిగితే మన మంచి కోసమే అని కబుర్లు చెప్తున్నాడు. అబ్బోడు చెప్పింది నిజమమ్మీ. అబ్బోడు ఏం చేసినా మన మంచి కోసమే ఉంటుంది. ఈసారి మంచి కోసం చేయలేదు, ముంచేశాడు. వదిన ఆస్తి కేదార్ పేరు మీద రాయటానికి లాయర్ని కూడా పిలిపించేసింది. పొద్దున్నే అందరికి చెప్పుండాది కదా, అయినా వకీల్ని పిలిస్తే పని అయిపోతుందా? ఇట్లాంటివి ఎన్ని చూడలేదు. అయినా ఈ ఇంట్లో ఏదైనా జరగాలంటే మనం అనుకోవాలా. ఎవరెవరు అనుకున్నవి ఎట్టా అవుతాయి? మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదత్తయ్య. మనం అనుకున్నది, మనకి కావలసింది జరగకుండా అందరం సంతకాలు పెట్టే పరిస్థితి వస్తే వదినతో యుద్ధానికైనా సిద్ధమవుతాను, కానీ వాణ్ణి ఏంటి కొడుకుని, దాన్ని ఏంటి కోడల్ని కానివ్వను. నిషి, అమ్మా హాల్లోకి రండి ఒకసారి. తమరి సుపుత్రుడు పిలుస్తున్నాడు, పదండి. అనుకున్నది సాధించేశావు కదే, ఆఖరికి ఆస్తిని నీ పేరు మీద రాయించుకోబోతున్నారు. నిషి, మేమప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. మేమొచ్చింది ఆస్తి కోసం కాదు. కేదారి ఇంటికొచ్చింది మీ నుంచి ఆశించింది ప్రేమ, గుర్తింపు మాత్రమే. నాకు కావాల్సింది మీరు అనుకున్నట్టు ఆస్తి అయితే నేనిక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నన్నే మీరంతా వెతుక్కుంటూ వచ్చేవారు. ఆస్తే అక్కర్లేనప్పుడు లాయర్ని ఎందుకు పిలిపించారు? సంతకాలు పెట్టమని మమ్మల్ని ఎందుకు బలవంత పెడుతున్నారు? అమ్మీ, విన్నావు గదో, వాళ్ళకి ఆస్తి అవసరం లేదంట. ఇక వకీల్ని పంపించెయ్యి. వాళ్ళు అడిగారని నేనే ఆస్తిని ఇవ్వడం లేదు పిన్ని. అది కేదార్ హక్కు కాబట్టి ఇస్తున్నాను. ఈ ఆస్తికి కేదార్ అర్హుడు కాదు వదినా. అసలు కేదార్కి ఆస్తిలో వాటా కానీ ఇంట్లో ఉండే హక్కు కానీ లేదు. వాళ్ళని ఇంట్లో ఉండనివ్వడానికి, ఆస్తి రాయడానికి చాలా తేడా ఉందక్క. మన 4 గోడల మధ్య ఆ 4 కాగితాల మీద పెట్టబోయే సంతకం మన కుటుంబ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.
ఏం చెయ్యాలనుకున్నా ఈ ఒక్కటి మర్చిపోకుండా ఆలోచించి చేయక. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి మా ఇంట్లో ప్రశాంతత లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. నువ్వు నా కొడుకు విడిపోయారు. ఇప్పుడైనా నా కొడుకు నా మాట వింటాడనుకుంటే వాడు ఎన్నాళ్ళైనా సరే నీ మాయలోనే ఉంటున్నాడు. మా జీవితాల్లోంచి, మా ఇంట్లోంచి బయటికి పోయిన నువ్వు మళ్ళీ రాకుండా ఉండాల్సింది. నీ వల్ల నా ప్రాణం పోయింది. నా కూతురు, నా పెళ్ళం జైలుకు పోయారు. నా కొడుకు జీవితం ఎటూ కాకుండా పోయింది. నా కుటుంబం సర్వనాశనం కావడానికి కారణం నువ్వే. కాదు, నేను మిమ్మల్ని చంపలేదు. అత్తయ్య గారి మీద కేసు నేను పెట్టలేదు. ఏయ్! నా కొడుక్కి చెప్పిన కథలు నాకు చెప్పకు. నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చాను. నిన్ను చంపి నాతో పాటే పైకి తీసుకెళ్ళడానికి వచ్చాను. లేదు